ఫ్రెండ్స్, ముందుగా టాపిక్లోకి వెళ్ళబోయే ముందు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. పండగలు దేవుళ్ళకే కాదు, దయ్యాలకు కూడా ఉంటాయండోయ్. ఇది కాస్త వింతగా ఉన్న ఉత్తర అమెరికా ప్రజలు తప్పకుండా ఈ పండుగను సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. యుఎస్ యూకేలో జరుపుకునే హాలోవిన్ హార్వెస్ట్ ఫెస్టివల్ గురించి చాలామందికి తెలియకపోవచ్చు. ఎలాగంటే మన ఇండియాలో ప్రతి సంవత్సరం పెద్దల అమావాస్య రోజున పెద్దలకు వారి ఆత్మలకు పిండి ప్రదానం చేసి పిండి వంటలు చేసి వారికి నైవేద్యం పెడుతూ ఉంటాం కదా, అలాగే హాలోవిన్ అక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు. హాలోవిన్ అంటే మనందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది పంప్కిన్స్, కాస్ట్యూమ్స్, ట్రిక్ అండ్ ట్రీట్. ఈ హాలోవిన్ 2000 సంవత్సరాలకు ముందే ఐర్లాండ్లో స్టార్ట్ అయింది. 1846లో ఏర్పడిన తీవ్ర కరువు కారణంగా ఉత్తర అమెరికాకు వలస వెళ్లిన ఐర్లాండ్ ప్రజలు ఈ సాంప్రదాయాన్ని పరిచయం చేశారు. దీన్ని సామెన్ పండుగ అని కూడా అంటారు. పంట కోతల ముగింపు సందర్భంగా నిర్వహించే వేడుక క్రమంగా ప్రపంచమంతా పాకింది. ఈ పండుగ ముందుగా ఐర్లాండ్, ఫ్రాన్స్, యూకేలలో మాత్రమే జరిగేది. ఈ పండుగ అక్టోబర్ 31న సూర్యాస్తమయం సమయంలో మొదలు పెడతారు. వారి నమ్మకం ఏంటంటే సూర్యుడు అస్తమించే సమయానికి అంటే అక్టోబర్ 31న సాయంత్రం చనిపోయిన వారు దయ్యాలుగా మారి భూమి మీదకి వస్తారని. హాలోవిన్ రోజు చనిపోయిన వారి ఆత్మలు తిరిగి వస్తాయని వారి నమ్మకం. ఈ ఆత్మల నుండి తప్పించుకోవడానికి రకరకాల కాస్ట్యూమ్స్ వేసుకుంటే ఆత్మలు వీరిని గుర్తుపట్టవని వీరి ప్రగాఢ విశ్వాసం. ప్రార్థనలు కూడా చేస్తారు. ఇంటి ముందు గుమ్మడికాయలు పెట్టడం, పిల్లలకి రకరకాల కాస్ట్యూమ్స్ వేసుకుని ఒక సంచి పట్టుకుని ఇంటింటికి తిరిగి ట్రిక్ అండ్ ట్రీట్ అని చాక్లెట్స్ అడుగుతారు. అలాగే ఆ పిల్లలు పాటలు పాడటం, కవితలు చెప్పడం, రకరకాలుగా ఆ ఇంటి వారిని మెప్పించి చాక్లెట్స్ అడుగుతారు. ప్రతి సంవత్సరం అక్టోబర్ 31న ప్రాణం ఉన్నవారికి మరణించిన వారికి మధ్య సరిహద్దులు తొలగిపోతాయని వీరి నమ్మకం. పూర్వం హాలోవిన్ రోజున పశువులను బలి ఇచ్చి వాటి ఎముకలను కాల్చేవారట. చెడు ఆత్మలను అనుకరిస్తూ దయ్యాలు మంత్రగత్తుల్లా వస్త్రాలు ధరించడం సాంప్రదాయంగా వస్తుంది. హాలోవిన్ అత్యంత ముఖ్యమైన జాక్ ఓ లాంతర్, గుమ్మడికాయలో లాంతర్లను ఏర్పాటు చేసి అలంకరించడం. వ్యసనపరుడైన జాక్ అనే ముసలి రైతు తనని బాగా విసిగిస్తున్న దయ్యాన్ని చెట్టు ఎక్కించి శిలువగా మార్చేస్తాడు. దీంతో ఆ దయ్యం జాక్ వద్ద ఉన్న లాంతర్ దీపంతోనే భూమిపై తిరగాలని శపిస్తుంది. ఆ సమయంలో జాక్ చేతిలో ముల్లంగితో తయారు చేసిన లాంతర్ ఉంటుంది. ప్రస్తుతం హాలోవిన్లో గుమ్మడికాయల లాంతర్లనే వాడుతున్నారు. చీకటి పడగానే వీటిని గుమ్మం ముందు ఉంచుతారు. హాలోవిన్ రోజున నలుపు, నారింజ రంగుల వస్త్రాలు ధరిస్తారు. ఆల్ హలో ఈవినింగ్ నుంచి ఈ హాలోవిన్ పుట్టింది. దీన్ని ఆల్ సెయింట్స్ డే అని కూడా పిలుస్తారు. ఒకప్పుడు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో మాత్రమే జరిగిన ఈ వేడుక ఇప్పుడు ప్రపంచమంతా జరుపుకుంటున్నారు. ఈ రోజున పిల్లలతో నిర్వహించే ఆకతాయి ఆట ట్రిక్ ఆర్ ట్రీట్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే వీడియోలు నోటిఫికేషన్లు ఎప్పటికప్పుడు మీకు రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.